హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. నేను కావ్యశ్రీ, కపిల్ మహర్షి న్యూమరాలజీ ఆఫీసర్ పిఆర్ఓ. ఈరోజు మనం బాబా పాండురంగం గారు వరల్డ్ హై పెయిడ్ న్యూమరాలజిస్ట్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ ఆల్సో యోగా గురు. గురు గారితో మనము రాశుల గురించి తెలుసుకుందాము. నమస్తే గురుగారు. నమస్తే. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. మొదటిసారిగా మా యొక్క వీడియో చూస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఆల్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను మీ బాబా పాండురంగం యోగాచార్య, న్యూమరాలజిస్ట్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్. ఎలా ఉన్నారు కాళశ్రీ గారు? నేను చాలా బాగున్నా గురుగారు, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, ఎక్సలెంట్ గా ఉన్నాను. గోల్డెన్ టైం స్టార్ట్ అవ్వాలి, ఆనండి, వినండి, కనండి, కామెంట్ కూడా చేయండి. మీకు తప్పకుండా గోల్డెన్ టైం స్టార్ట్ అవుతుంది. చెప్పండి, ఈ రోజు ఏంటి విశేషాలు? ఈ రోజు మనం రాశుల గురించి తెలుసుకుందాము. దానికన్నా ముందు మనం మేషరాశి తెలుసుకున్నాము, వృషభ రాశి తెలుసుకున్నాము, ఇప్పుడు మిథున రాశి గురించి తెలుసుకున్నాము. సో తెలుసుకునే ముందు మన క్లాస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తప్పకుండా. సో ఎవ్రీ వన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనకి ఎవ్రీ మంత్ ఫస్ట్ కి ఆన్లైన్ న్యూమరాలజీ క్లాసెస్ ఉంటాయి. సో దాని ఫీజు 1,59,999 ఇండియన్స్ కి ఉంటది. అది ఎన్ఆర్ఐస్ కి 1,99,999 ఉంటది. అయితే వాళ్ళకి డౌట్ వస్తుంది, ఇన్ని లక్షలు పెట్టి జాయిన్ అవుతారంటే ఎందుకు జాయిన్ గారు? చాలా మంది ఒక డాక్టర్ కావాలన్నా ఒక ఇంజనీర్ లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు మరి అందరికన్నా ఎక్కువగా ఫాస్ట్ గా సంపాదిస్తున్నారు కదా న్యూమరాలజీ. సో తప్పకుండా పెడుతున్నారు, వాళ్ళకి ఫలితాలు కూడా వస్తున్నాయి. అవునవును, రైట్. ఎందుకంటే ఎవరికైనా ఎక్సెల్ మొబైల్ నంబర్ కావాలి, వాళ్ళ వెహికల్ నంబర్ కూడా బాగుండాలి. ఎందుకంటే ఇప్పుడు రోడ్ యాక్సిడెంట్స్ అవి చాలా జరుగుతున్నాయి. ఈ న్యూమరాలజీ ప్రొఫెషన్ ఎప్పటి వరకు ఉంటుందంటే మనిషి జీవితంలో పేర్లు పెట్టుకునేంత వరకు ఉంటుంది. ఎప్పటిదాకా పెట్టుకుంటుంది? మనిషి పుట్టినప్పటి నుంచి పెట్టుకునే ఉంటుంది. మొబైల్ నంబర్ తీసుకునే వరకు, వెహికల్ నంబర్, బ్యాంక్ అకౌంట్ నంబరు, మ్యారేజ్ డేట్స్, అంటే ఇవి ఎప్పుడు అయిపోవు. ఈ న్యూమరాలజీ కూడా అయిపోతుంది. నెవర్ ఎండింగ్ అన్నమాట. ఇన్ఫినిటీ. పిల్లలు పుడుతూనే ఉంటారు, మన వెహికల్స్ తీసుకుంటూనే ఉంటాము, మొబైల్ నంబర్స్ కూడా తీసుకుంటూనే ఉంటాము. సో ఇవన్నీ మనకు కంపల్సరీ కావాలి. ఎందుకంటే ఉదయం లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు నువ్వు నంబర్ చూస్తూనే ఉంటావు. సో అందుకోసం నంబర్ గురించి బాగా తెలుసుకుంటే నువ్వు అందరికన్నా నంబర్ 1 నెక్స్ట్. సో అది కాకుండా మనకి పామిస్ట్రీ కోర్సెస్ ఉంటాయి, మణిపూర్ క్లాస్ అవన్నీ ఉంటాయి. ఇంకా ఈ 28th సండే రోజు డైరెక్ట్ న్యూమరాలజీ క్లాస్ కూడా ఉంది. అది పామిస్ట్రీ కోర్స్ ఎందుకు నేర్చుకోవాలంటే హీరో ఇస్ ద హీరో న్యూమరాలజీ. ఆయన న్యూమరాలజీ చెప్తే పామిస్ట్రీ చెప్పారు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు ఏదైనా ఒక డేట్ ఆఫ్ బర్త్ లో ఇప్పుడు 1వ తారీఖులో పుట్టారనుకోండి, ఆ 1వ తారీఖులో చాలా మంది పుడతారు. అదే నెలలో అదే టైంలో. అప్పుడు కావుల పిల్లలు కూడా సేమ్ అదే డేట్ లో పుట్టారు, అదే సమయం అన్నీ ఉంటాయి. కానీ వాళ్ళ జాతకాలు వేరే ఉంటాయి కదా. సో అలానే ఇప్పుడు బిల్ గేట్స్ అక్టోబర్ 28, 1955లో పుట్టాడు. అదే డేట్ లో చాలా మంది పుట్టారు ప్రపంచవ్యాప్తంగా. సో ఇప్పుడు నేను మిథున రాశి గురించి చెప్పబోతున్నాను. దీంట్లో లక్షల కోట్ల మంది పుట్టారు. కానీ ప్రపంచవ్యాప్తంగా 700 కోట్ల మందిలో మీ యొక్క తంబు ఉంటది కదా, ఈ చేతి వేలు ఏవైనా ఉన్నాయి సార్, అది డిఫరెంట్ అంటే డిఫరెంట్. అంటే అసలు ఏంటి, ఇప్పుడు కుడి చేతికి ఎడమ చేతికి డిఫరెంట్ ఉంటుంది. అర్థమైందా? మీరు ఎప్పుడైనా ఇప్పుడు గవర్నమెంట్ ఆసరా పింఛన్ ఇస్తున్నావు అనుకో, నువ్వు ఎప్పటికీ రైట్ ఇండెక్స్ ఫింగర్ పెట్టినావు అనుకో, ఎప్పుడు తెలియకుండా లెఫ్ట్ పెట్టావు అనుకో, నీకు డబ్బులు రాదు. చూసారా ఎంత బాగుంది? సో అందుకోసమే పామిస్ట్రీ అనేది చాలా ఇంపార్టెంట్ కోర్స్. చాలా మంది తెలియదు, ఈ చేతిలో ఏముందిలే అంటారు, ఇక్కడ ఉందా ఇక్కడ ఉందా అనమాట. సో అట్లా పామిస్ట్రీ కూడా మనం నేర్పడం జరుగుతుంది ఖచ్చితంగా. ఇంకా చాలా ఉన్నాయి, మనీ పవర్ మాస్టర్ క్లాసులు, యోగా క్లాసులు, ఇవన్నీ జరుగుతున్నాయి. మానవ అభివృద్ధి కోసం ఏవైనా సరే అవి మనకు ఉపయోగపడతాయి. ఇక బెస్ట్ మ్యారేజ్ కూడా అక్టోబర్ 1st ఉంది. తర్వాత ఎక్కువ మంది వస్తే 10వ తారీఖు 11వ తారీఖు కూడా వాళ్ళ టైం బట్టి చూస్తాం. ఆన్లైన్ లో కూడా జరుగుతాయి. స్టిక్కర్ గురించి చెప్పండి. స్టిక్కర్స్ గురించి కూడా ఒకసారి చూద్దాము. స్టిక్కర్స్ కూడా మన ఆఫీస్ లో అవైలబుల్ ఉన్నాయి. ఇది మీరు 10 o'clock నుంచి 5 o'clock వరకు కలెక్ట్ చేసుకోవాలి. నో కొరియర్ సర్వీస్. చాలా మంది అయ్యో మేము 10వ తారీఖు స్టిక్కర్ పెట్టినా, 10వ తారీఖు పెట్టకపోతే 14వ తారీఖు 15వ తారీఖు. మీరు బాగా గుర్తుంచుకోండి. 1, 10, 19, 5, 14, 23, 6, 15, 20 ఇదే 9 డేట్లు చాలా పవర్ఫుల్. అన్నింటికంటే ముందు 1, 10, 19. ఓకేనా? రైట్. ఈ 15 నంబర్ అనేది క్యాష్ ఫ్లోకి చాలా ఉపయోగపడుతుంది అనమాట. మీరు కౌంటర్ కి, బీరువాకి ఎక్కడైనా పెట్టుకోవచ్చు. 19 నంబర్ అనేది ఆల్ డైరెక్షన్ లో మీరు ఎక్కడ పెట్టుకున్నా, అంటే ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, అంటే ఉత్తరము, తూర్పు, దక్షిణ, పడమరలో ఈ మెయిన్ డోర్ కి పెడితే చాలా బాగుంటుంది. భార్య భర్తలు బాగుంటుంది. ఈ 46 అనేది మొబైల్ నంబర్ కి పెట్టుకోవచ్చు, ల్యాప్టాప్ పెట్టుకోవచ్చు, ఎనీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, ఏసీ కూడా పెట్టుకోవచ్చు. ఇదిగో మా డిజిటల్ టీవీ కూడా పెట్టండి, చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది. ఫోన్ కవర్ కూడా పెట్టండి. నెక్స్ట్ 41 అనేది లక్కీ వెహికల్ నెంబర్ కి. మీరు కొత్తగా తీసుకున్నప్పుడు లక్కీ వెహికల్ నెంబర్ తీసుకోవాలి. అలా తీసుకోకుండా చాలా మంది ఉంటారు కాబట్టి వాళ్ళకి ఒక రెమెడీ 41. 2 వీలర్, 3 వీలర్, 4 వీలర్, ఈవెన్ బైక్ కూడా పెట్టుకోవచ్చు.
19 అనేది ఇప్పుడు ఆల్రెడీ 19 రెడ్ చెప్పాను కదా. అవును. సో ఆ రెడ్ ఏమో ఆల్ డైరెక్షన్స్, ఇది ఓన్లీ ఉత్తరం, నార్త్ సైడ్ మెయిన్ డోర్కి పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది, భార్య భర్తలు బాగుంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది, హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ 46 బ్రహ్మాస్త్రం. ఇప్పుడు ఒక ఆయన నాకు ఆంధ్రప్రదేశ్ నుంచి, సార్ మాకు ఒక 11 ఎకరాలు ఉంది ల్యాండ్, అది అమ్ముడు పోవట్లేదు, దాదాపు ఒక్కొక్కటి ఎకరం 40 లక్షలు 50 లక్షలు, ఎంత లేదన్నా 5-6 కోట్లు వస్తుంది అంటే, నేను ఆయనకి ఏం చెప్పానంటే, మీరు ఎవరైనా సరే కన్సల్ట్ అయిన వాళ్ళు కాదు, కన్సల్ట్ కాని వాళ్ళు కూడా, మీ ల్యాండ్స్ అమ్మకపోయినా, మీ ఇల్లు అమ్మకపోయినా, మీకు వ్యాపారం సరిగ్గా తప్పిపోయినా, మీరు ఏదైనా బాగా ఇబ్బంది పడుతుంటే 46 నెంబర్ చాలా బిగ్ సైజులో మీ స్టడీ రూమ్ లో కావచ్చు, మీ ఆఫీస్ లో కావచ్చు, ఎక్కడైనా పెట్టండి, బ్రహ్మాస్త్రంగా పనిచేస్తుంది. ఎందుకంటే 46 అనేది కింగ్ నెంబర్. యూనివర్స్లోని 46 యూనివర్స్లో కింగ్ అనేది నేను ఎప్పుడూ చెప్పేశాను. ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా మంది తెలిసిపోయింది. సో ఇది బ్రహ్మాస్త్రంగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇది ఏంటంటే, ఈ 19 నెంబర్, ఈ 15 నెంబర్ అని మ్యాజిక్ బాటిల్ వాడతాము. ఇది ఏమో కింద వాడతాము, ఇది పైన వాడతాం అనమాట. ఇలా చూడండి, సో బాటిల్ కి ఇది పైన. ఓకే, నెక్స్ట్ ఇది కూడా. తర్వాత ఇవన్నీ స్టిక్కర్స్ మ్యాజిక్ బాటిల్, మ్యాజిక్ చేసిస్తుంది, పేరే మ్యాజిక్ కదా. సో సంపద, సమృద్ధి, ఆరోగ్యం, ఐశ్వర్యం ఫాస్ట్ గా 20 సంవత్సరాల నుంచి కిడ్నీ స్టోన్ ఉన్న వాళ్ళు తగ్గిపోయింది, ఆపరేషన్ లేకుండా. సో మ్యాజిక్ చేస్తుంది. తప్పకుండా ఇవన్నీ ఫాలో చేయండి. ఇవన్నీ నేను చేసినాయి కాబట్టి, ఇప్పుడు ఇవన్నీ నేను చేశాను. మీకు తెలుగు యూట్యూబ్ చరిత్రలో ఈ విధంగా తయారు చేసి చెప్పిన వాళ్ళు లేరు. ఇప్పుడు నా మాటలు, నా స్టిక్కర్స్, ఇవన్నీ నేను చెప్పినవన్నీ చాలా మంది రేడియం స్టిక్కర్స్ వాళ్ళందరూ నా వాయిస్ పెట్టి వాళ్ళు పెద్దగా వ్యాపారం చేసుకుంటున్నారు. ఇది చాలా ఆశ్చర్యం. అంటే ఒక విధంగా రేడియం స్టిక్కర్స్ వాళ్ళకి ఒక దేవుని లెక్క అయిపోయింది వాళ్ళకి. వాళ్ళ దానికి మళ్ళీ నేను నిన్న చూసాను, నాకు లింక్ పంపించారు. ఎక్కడో పోటీలో ఉన్నారంట, నా వాయిస్ పెట్టారు, నేను చెప్పేది పెట్టారు, ఈ నంబర్లు పెట్టారు. ఇంకా చూసారా ఎంత బాగుంది. సో డైరెక్ట్ గానీ ఇండైరెక్ట్ గానీ నేను చాలా మందికి ఉపాధి కలిగించాను. నా విషయం నాకు చాలా సంతోషపడుతుంది. ఎందుకంటే నా వల్ల నేనేం వాళ్ళకి జీతాలు ఇవ్వట్లేదు కదా. నా ఐడియా వాళ్ళకు ఒక ఉపాధి కలిగించడమే కాదు, వేరే వాళ్ళు ఈ 41 నెంబర్ అందరూ అనుకుంటారు, పిచ్చోళ్ళు అనుకుంటారు వాళ్ళు. 41 నెంబరు 41 నెంబర్ అతికిస్తే ఏమంటారు అని అంటారు. నీకేం తెలుసు, మీరు పిచ్చోళ్ళు. ఫస్ట్ ఈ 41 నెంబర్ పెట్టి ఒక ఆయన నాగరాజ్ అని 30 సంవత్సరాల నుంచి హై వెహికల్ డ్రైవర్, ట్రక్ డ్రైవర్. ఆయన బెంగళూరులో ఆయన వెహికల్ కి బ్రేక్ ఫెయిల్ అయింది. ముందట 7 కారులో ఉన్నాం, బ్రేక్ ఫెయిల్ అయింది. ఇంకా దేవుని నమ్ముకొని 41 నెంబర్ పెట్టాను, బాగా ప్రయత్నం చేస్తున్నాడు. నెక్ ఆఫ్ ద మూమెంట్ ఆ కారులో ఉన్న 7 మంది చనిపోయేవాళ్ళు, కానీ అక్కడికి పోయి ఆగిపోయింది. అది రియాలిటీగా నాకు ఫోన్ చేసి చెప్పాడు అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు. సార్ ఈ 41 నెంబర్ ఏం మాయం చేసిందా, 7 రక్షించిందండి నా కల్లారా నా జీవితంలో అని చెప్పాడు. ఇంకొక ఆయన 41 పెడితే చాలా పెద్ద యాక్సిడెంట్ అయింది, కానీ ఆ వెహికల్ అంతా పెద్ద లారీ, కానీ ఆయన కాళ్ళ దాకా ఇరిగిపోయి ప్రాణం బతికింది. చూసారా, ప్రాణం అయితే బతికింది కదా. మరి నాకేమైనా ఫీజు ఇచ్చారా మీరు? కాదు కదా. ఇది పెట్టడం వల్ల చాలా సేఫ్టీ అంటారు. కానీ ఇంతకన్నా ముందే నేను ఏమంటున్నానంటే, మీరు లక్షల కోట్ల రూపాయలు పెట్టి వెహికల్ కొంటారు కదా, దానికి 7,000 రూపాయలు పెట్టి కన్సల్టేషన్ లో ఇండియా మొత్తం ఆన్లైన్ లో నేను ఉంటాను, అది లీస్ట్ పంపిస్తే లొల్లే అయిపోతుంది కదా. నువ్వు పెద్ద డ్రైవర్ కావచ్చు, పెద్ద ఎక్స్పర్ట్ కావచ్చు, నువ్వు అమెరికా A1 డ్రైవింగ్ కావచ్చు, కానీ ప్రాణం అనేది చాలా ఇంపార్టెంట్. సో అలా మీరు తీసుకోండి. ఇవన్నీ నేను చెప్పిన రెమెడీస్ చక్కగా పాటించండి, అద్భుతాలు సాధిస్తారు. ఇక ఈ రోజు మనం అసలు నేను న్యూమరాలజిస్ట్, నేను ఆస్ట్రాలజీ గురించి ఎక్కువ మాట్లాడి చెప్పను కూడా. కానీ చాలా మంది ఫోన్ చేసి నా రాశి ఏంటి గోల, ఇదో గోల అయిపోయింది. ఆ గోలను నేను భరించలేక సరే వీడియో చేస్తే అయిపోతుంది. ఆ రాశులు ఏంటిది, కొందరికి డేట్ ఆఫ్ బర్త్ లేవు, నా రాశి ఏంటి అంటారు. అందుకోసమే నేను ఏమంటున్నానంటే, ఇక మీ అందరికి ధనరాశి అంటున్నాను. ఈ రాశి ఆ రాశి కాదు, ధనరాశి. మీరంతా ఈ వీడియో చూసి ధనవంతులు కండి. సో తప్పకుండా వాళ్ళ కోసం ప్రతిరోజు నేను టైం తీసుకొని, నా ఆరోగ్యం బాగాలేకున్నా సరే నేను మీకు వీడియో అందిస్తున్నాను. ఇది ఎంత మంచిగా చూస్తే అంత మంచిది. లేదు మేము చూడలేమంటే నేను ఇవి ఎక్సోలే చేయాలి, ఎందుకంటే మాకు న్యూమరాలజీ, పామిస్ట్రీ చాలా ఉన్నాయి మన ఎక్సోలు. ఓకేనా. సో ఈ రోజు మనం తెలుసుకుందాము 2024 రాశి ఫలాల్లో ఆల్రెడీ నేను మేషరాశి గురించి, వృషభ రాశి గురించి చేశాను. ఇప్పుడు మిథున రాశి. అసలు మిథున రాశి అంటే ఏమంటుందంటే, మీరు లోగో చూసుకుంటే భార్యాభర్తల బొమ్మలు ఉంటాయి.
మిథున రాశిలో ఎవరు పుట్టినా కానీ మంచి వంట ప్రియులు, మంచి భోజన ప్రియులు. ఒక విధంగా ఆ యొక్క రాశి కుండలిలోనే ఈ మిథున రాశిని వంటశాల అంటారు. వాళ్ళు ఇంకా కిచెన్కే అంకితం అయిపోతుంటారు. ఇక చాలా అంటే ఏదైనా సరే జీవితంలో సుఖపడాలి అన్నారు అనుకోండి, ఏ అమ్మాయిని చేసుకోవాలి తెలుసా? మిథున రాశి అమ్మాయిని చేసుకోవాలి. ఒక అబ్బాయి అనుకో, మిథున రాశి అబ్బాయిని చేసుకోవాలి. ఎంత బాగుంటుందో లైఫ్. ఎందుకు ఎప్పుడు తిరుగుతూ పడుకోవడం ఎంజాయ్. ఏమో గురువు గారు మీరు అన్ని చెప్తున్నారు కానీ మాకు ఈ సంవత్సరం ఏంటో నీ గురించి చెప్తున్నాను కదా ఈరోజు, నీ గురించి చెప్తున్నాను. సో మిథున రాశిలో పుట్టిన వాళ్ళందరికీ వీళ్ళకి రాశి అధిపతి మనకు బుధుడు వస్తున్నాడు. బుధుడు అంటే తెలుసు కదా, బిజినెస్ చాలా చాకచక్యంగా ఉంటుంది, ఎప్పుడో హ్యాపీగా ఉంటుంది, నవ్వుతూ ఉంటుంది ఇదంతా. సో అందుకోసం వీళ్ళకి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈ నక్షత్రాలు మృగశిర 3, 4 పాదాలు. అంటే సార్ మాకు పాదాలు సార్, మా పేరైతే కీరను కామేశ్వరరావు ఇట్లా ఉంటుంది కదా, ఆ కాకి మీద ఉన్న వాళ్ళు మిథున రాశి వాళ్ళే. తర్వాత ఆర్ధ నక్షత్రం వాళ్ళు 1 నుంచి 4 పాదాలు. ఊ గాని, ఫం గాని, జ్ఞా గాని, ఛా గాని ఉన్న వాళ్ళందరూ కూడా మిథున రాశి వాళ్ళకి. ఇక పునర్వసు 1 నుంచి 3 పాదాలు, కే, కో, హా అనే అక్షరాలు ఎవరికైతే ఉన్నారో వాళ్ళందరూ మిథున రాశి వాళ్ళు. ఇప్పుడైతే మీరు అందరూ సపోర్ట్ కొట్టాలి, లైక్ చేయాలి, కామెంట్ చేయాలి. నేను ఇప్పటివరకు చెప్పిన రాశులలో అన్నింటిలో కూడా ఇప్పుడు 3వ రాశి కదా, ఇది చాలా బాగుంది, అన్నింటా విజయాలు. ఈ మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అసలు ఈ సంవత్సరం అంతా చాలా బాగలేదు. ఎందుకంటే బంగారం వచ్చింది, అది మళ్ళీ కుజుడు పరిపాలిస్తున్నాడు, అగ్రెసివ్. అంటే ఎవరిని ముట్టే ఏమంటారు, కోపం ఉంటుందన్నమాట ఈ సంవత్సరం అంతా అందరికి. ఎవరికైనా చిన్న పిల్ల కానీ ఏంటమ్మా ఏంటి ఇట్లా ఇష్టపడుతుంటారు అన్నమాట. బీపీలు ఎక్కువ పెరుగుతాయి చిన్న పిల్లలు కూడా. ఎగ్జామ్ బాగా రాదు, ఆ స్ట్రిక్ట్ అయిపోతుంది, రిజల్ట్ వస్తుంది తెలుసా, ఇట్లా ఉంటుందన్నమాట ఈ సంవత్సరం అంతా. సో అందుకోసమే ఈ సంవత్సరం అంతా కూడా మేషరాశి అయినా వృషభ రాశి అయినా ఏ రాశి వాళ్ళకైనా కోపాలు ఎక్కువ ఉంటాయి ఈ సంవత్సరం. మంగళవారం వచ్చింది, అందులో మళ్ళీ 9వ తారీఖు వచ్చింది ఉగాది. అది మంగళవారం అంటే 9, 9వ తారీఖు అంటే 9. మళ్ళీ క్రోధి అంటే అగ్రెసివ్, బాగా టెన్షన్, బీపీ. హ్యాపీగా ఉండండి, అందుకని గోల్డెన్ టైం చాలా నవ్వుతూ ఉండండి, ఏమన్నా ఉండదు సరే. నవ్వడం యోగం, నవ్వకపోతే రోగం, నవ్వించడం మహాయోగం. సో అందుకోసమే వీళ్ళకి అన్నింటా విజయాలు ఉన్నాయి ఈ సంవత్సరము. తర్వాత ఆదాయం వస్తే 5 ఉన్నది, అంటే 5 సార్లు ఇన్కమ్ ఉంది. మరి ఖర్చు కూడా 5 ఉంది, సమానం ఉంది, కష్టమే లేదు, ఇబ్బంది లేదు, మంచి బ్యాలెన్స్ ఉంది. తర్వాత మనకు రాజ్యపూజ్యం వచ్చి 3 వచ్చింది. అవమానం అంటే అరుగు తిట్టే వాళ్ళు అనుకోని కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ విషయం. తర్వాత ముఖ్యంగా అన్నింటా విజయాలు. అన్నింటా విజయాలు ఏంటి, మీ ఇంట్లో మీ పాపకు పెళ్లి చేయాలనుకుంటున్నారు, తప్పకుండా జరుగుతుంది. మీకు డ్రీమ్ కార్ కొనుక్కోవాలని 20 సంవత్సరాల నుంచి ఆత్మలో పడుతున్నారు. డ్రీమ్ కారు గురుగారు కొనేసిండు, నేను కూడా అనుకుంటున్నాను సార్ డ్రీమ్ కార్ కూడా వచ్చింది. ఇది సొంత ఇంటి కళ, మీ ప్రమోషన్లు, మీ బిజినెస్, అన్ని వాహన సుఖము, గృహసుఖము, అన్ని రకాలుగా అన్ని బాగుంటాయి. కానీ ఒక్కటి మైనస్ ఉంది, జస్ట్ 1 మైనస్ ఉంది. ఎందుకంటే ఆలయాన వెలిసిన దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. మీ భార్య ఆరోగ్యం చాలా ఇబ్బంది పడుతుంది. సో అంటే మా వైపు కూడా మన శివరాత్రి హాస్పిటల్, నేను యజ్ఞ దగ్గర ఉన్న 24 గంటలు, ఆమె హాస్పిటల్ ఉంది. అంటే కర్మ అలా ఉంటుంది, ఎవరి జీవితాన్ని కూడా ఎవరు మార్చలేరు, అవి మనం అనుభవించాల్సింది. సో అందుకోసమే ఈ సంవత్సరం మీ భార్య ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోండి. ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. నేను ఇంకా ముఖ్యంగా చెప్పేది అందరికి, నేను యోగా గురువును కాబట్టి నాకు కూడా ఆరోగ్యం ఇబ్బంది అయింది. ఎందుకైంది, యోగాను 5 సంవత్సరాలు వదిలిపెట్టినాయి కాబట్టి. ఎందుకంటే యాక్షన్ రియాక్షన్, ఫిజిక్స్ లో ఏదైనా యాక్షన్ రియాక్షన్. ఇప్పుడు తప్పకుండా చెప్పలేదు, రోజు 2 గంట యోగా చేస్తున్నాం. ఇప్పుడు మంచిగా అయింది మళ్ళీ కదా. ఇప్పుడు మొబైల్ ఫోన్ కి ఛార్జింగ్ పెట్టలేదు అనుకోండి, ఇది పని చేయలేదు. అలానే లైఫ్ కి రోజు ఛార్జింగ్ కావాలంటే రోజు గంట యోగా చేయాలి. ఇప్పుడు మా శిష్యులు అందరూ, నేను మా శిష్యులు, నాకు బీపీ ఉంది గురించి, షుగర్ ఉంది గురించి, అరే మీరు క్లాస్కి వస్తాను కదా 28వ తారీఖు మీకు అందరూ చెప్తానులే అని చెప్పాను. చూసారా ఆరోగ్యం. సో అందుకోసమే మీ అమ్మకు కావచ్చు, మీ వైఫ్కి కావచ్చు, వీళ్ళకి మీ ఇంట్లో చాలా మందికి అనారోగ్య సమస్యలు వస్తాయి. అది గమనించి చక్కగా యోగా చేయండి. అందరూ యోగా చేస్తే మంచిగా అయిపోతుంది. ఇంకా అన్ని బాగున్నాయి. మీకు గురువు అనుగ్రహం ఉంది, 12వ ఇంట్లో ఉంటాడు ఏప్రిల్ 20 తర్వాత. ఈ సంవత్సరం అంతా శని 9వ స్థానంలో ఉన్నారు. అన్నింటా విజయం. మీరు మాత్రం తాగేది లేదు, తగ్గేదే లేదు, చిక్కేగా నయ్యి అంటారు కదా, తగ్గేదే లేదు. మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగుంది.
అన్నింటా అఖండ విజయాలు సాధిస్తారు. ఒక్క మీ యొక్క వైఫ్, మీ ధర్మపత్ని ఆరోగ్యాన్ని చక్కగా చూసుకోండి, మీకు అన్ని కలిసి వస్తాయి. డబ్బు, ఆరోగ్యం, ఐశ్వర్యం, శత్రువులపై విజయం, సంపద, ఆల్ ఇన్ వన్. జస్ట్ మైనస్ పెట్టినాడు, ఆరోగ్యం చూసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఆన్లైన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. సదా మీ ప్రేమలో మీ బాబా పండుగ. మళ్ళీ ఒక రాష్ట్రం మీకు వస్తాను ముందుగా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.